వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 103వ భాగం 31:26 అరణ్యకాండలో 117వ సర్గ. కృతాభిషేకో రామస్తు సీతా సౌమిత్రిరేవ చ తస్మాత్ గోదావరీ తీరాత్తతో దగ్మహు స్వమాశ్రమం. స్నానం చేశాక రాముడు సీతా లక్ష్మణుడు గోదావరి తటం నుంచి అంటే ఒడ్డు నుంచి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమం సముపాగమ్య రాఘవ సహ లక్ష్మణ కృత్వా పౌరాహ్నికం కర్మ పర్ణశాలాముపాగమత్. పర్ణశాలకు వచ్చిన తర్వాత లక్ష్మణ సమేతుడైన రాముడు ఆశ్రమం పూర్వ ఆహ్నంలో అంటే మధ్యాహ్న సమయంలో చెయ్యదగిన కర్మలు నిర్వర్తించుకొని పర్ణశాలలోకి వెళ్ళారు. ఉవాస సుఖితస్తస్త్రా పూజ్యమానో మహర్షి లక్ష్మణేన సగభ్రాత్రా చకార వివిధా కథా. తర్వాత రాముడు మహర్షుల చేత ఆదరింపబడు ఆ ఆశ్రమంలో సుఖంగా ఉంటున్న సోదరుడైన లక్ష్మణుడితో కలిసి అనేక విధాలైన సంభాషణలు చేస్తున్న స రాఘవ పర్ణశాలాయామాసీన సహసీతయ విరరాజ మహాబాహుశ్చిత్రయా చంద్రమా ఇవ. సీతాసమేతుడై పర్ణశాలలో కూర్చొని ఉన్న మహాబాహువుడైన రాముడు చిత్రా నక్షత్రంతో కూడిన చంద్రుడిలాగా ప్రకాశించారు. అందుకనే వివాహ ముహూర్తాలు పెట్టేటప్పుడు నక్షత్రం చిత్రా నక్షత్రంలో చంద్రుడు ఉండేటట్టుగా చూసుకొని పెడతారు. తథాసీనశ్చ సా రామశ్చ కథా సంసక్త చేతస తం దేశం రాక్షసీ కాచిదా జగామ యదృచ్ఛయా. రాముడు ఆ విధంగా ఆసక్తకమైన మనస్సుతో సంభాషణలోకి మునిగి ఉండగా దైవవశం చేత ఒక రాక్షస స్త్రీ ఆ వనంలోకి ప్రవేశించింది. ఆ ప్రదేశంలో సాతు శూర్పణఖానామా దశగ్రీవశ్చ రక్షస భగినీ రామమాసాజ్య దదశ త్రిదశోపమం. రాక్షస స్త్రీ అయినటువంటి ఆమె రావణుడనే వాడి సోదరుడి అయ్యే శూర్పణఖ అనే పేరు గల రాక్షస దేవతా పురుషుల్లాగా ఉన్న రాముడికి దగ్గరగా వచ్చి అతన్ని చూసి సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నివేక్షణం అయానుబాహుం దీప్తాస్యం అతీవ ప్రియదర్శనం గజ విక్రాంత గమనం జటామండలధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం రామమిందీవరశ్యామం కందర్ప సదృశ ప్రజం భూ వేంద్రోపమం దృష్ట్వా రాక్షసీ కామమోహిత. బలిష్ట బాహువులు గల రాముని వక్షస్థలం సింహ వక్షస్థలంలా విశాలంగా ఉంది. నేత్రాలు పద్మరేకుల్లాగా ఉన్నాయి. మోకాళ్ళ వరకు వేలాడేటువంటి ముఖంతో వేలాడేటువంటి తేజస్సుతో వెలుగుతున్న ముఖంతో రాముడు చూసేవాళ్ళకి మహదానందం కలిగిస్తారు. ఏనుగులా అందంగా హుందాతనం ఉట్టిపడేటట్టు నడిచే రాముడు జటామండలం ధరించే ఉన్న సుకుమారుడు మహాబలశాలి అయిన రాముడిలో మహారాజలక్షణాలన్నీ కనపడు. నల్ల కలువ వంటి శరీర ఛాయ కలిగి మన్మథాకారం సౌందర్యంతో మహేంద్రుడిలా ఉన్న రాముణ్ణి చూడగానే ఆ శూర్పణఖ
కామమోహితురాలు అయి సుముఖం దుర్ముఖి రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షి సుకేశం తామ్రమూర్ధజ ప్రీతిరూపం విరూపాస సుస్వరం భైరవస్వర తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిని న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమ అప్రియదర్శన శరీరజ సమావిష్టా రాక్షసీ వాక్యమబ్రవీత్. రాక్షసి రాముణ్ణి చూడగానే రాముడి ముఖం చాలా అందమైంది. ఆమె ముఖం వికృతంగా, అతని నడుము సన్నగా ఉంటే ఆమె పొట్ట పెద్దది. అతడి నేత్రాలు విశాలమైనవి, ఆమె నేత్రాలు వికృతం. అతడి జుట్టు నల్లగా అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా. చూసేవాళ్ళకి ఆనందం కలిగించే రూపం రాముడి, వికృత రూపం ఆమె. అతని కంఠస్వరం మధురం, ఆమె కంఠస్వరం కన్న కఠోరం. అతడు నవయౌవనవంతుడు, ఆమె వెగటు కలిగించే వృద్ధురా. అతడు మాటలలో నేర్పడి, ఆమె గ్రామ్య భాష మాట్లాడుతుంది. అతని నడవిడికి న్యాయసమ్మతం, ఆమె చాలా చెడ్డ నడత కలి. అతడు చూసేవాళ్ళకి ఆనందం కలిగిస్తాడు, ఆమె చూసేవాళ్ళకి ఏవగింపు కలిగి. అలాంటి ఆ రాక్షసి రాముడితో అంటూ అలా ఒక్కసారి శ్లోకాల్లోకి వెళ్దాం. సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరి విశాలాక్షం విరూపాక్షే సుకేశం తామ్రమూర్ధజ ప్రీతమానం విరూపాసా సుస్వరం భైరవస్వర తరుణం చారుణా వృద్ధా దక్షిణం వామభాషిని న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియం అప్రియదర్శన శరీరజనమావిష్ట రాక్షసీ వాక్యమబ్రవీత్. అంటే రాముడికి అన్ని రకాలుగా వ్యతిరేకమైన లక్షణాలు కలిగిన జటీ తాపస రూపేణ సభార్య సరచాపధు ఆగతస్వమివం దేశం కథం రాక్షస సేవితం కిమాగమన పృచ్యంతే తత్వమాఖ్యాతుమర్హసి. రామా, నువ్వు భార్యా సమేతుడవై ధనుర్బాణాలు ధరించి జటాధారివై మునివేషంతో రాక్షసుల నివాసమైన ఈ ప్రదేశానికి ఎందుకు వచ్చావు? నీకిక్కడ ఏం పని? నిజం చెప్పు అని గర్జించింది. ఏవ ముక్తస్తు రాక్షస్యా శూర్పణఖ్యా పరం తపః రుజుబుద్ధితయా సర్వం ఆఖ్యాతుముపచక్కరమే. శత్రుపీడకుడైన రాముడు రాక్షసి శూర్పణఖ మాటలు విని రుజుబుద్ధి కలవాడవటం చేత విషయమంతా ఉన్నదున్నట్లు చెప్పటం ప్రారంభి. అనృతం నహి రామస్యా కదాచిదపి సమ్మతం విశేషేణ ఆశ్రమస్తస్య సమీపే స్త్రీజనస్య. రాముడికి ఎప్పుడూ అబద్ధం చెప్పటం ఇష్టం లేదు. అలాగే అతడు ఆశ్రమంలో ఉన్నప్పుడు స్త్రీల ఎదట అస్సలు అసత్యం ఆడేవాడు కాదు. ఆసీద్ దశరథో నామ రాజా త్రిదశ విక్రమ తస్యాహ అహమగ్రజపుత్రో రామో నామ జనైశ్రుతః. రాజు అనేటువంటి దశరథ మహారాజు అయోధ్య పాలకుడు. ఆయనకి జ్యేష్ఠ పుత్రుణ్ణి నేను, నన్ను రాముడు అంటారు. భ్రాతాయం లక్ష్మణో నామ యవీనాయాన్మామనువృత ఇయం భార్యా చ వైదేహి మమ సీతేతి శత్రుధా విశ్రుత. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు, నన్ను అనుసరించి నియపాలగా వస్తోంది నా భార్య సీతాది. నియోగాత్ నరేంద్రశ్చ పితుర్మాతుశ్చ యంత్రిత ధర్మార్థం ధర్మకాంక్షీ చ వరం వస్తు మిగహాతః ఇహ ఆగతః. నేను రాజైన తండ్రి తల్లి ఇచ్చిన ఆజ్ఞకు బద్ధుడనే ధర్మాన్ని అనుసరించాలనే కోరిక, ధర్మం కోసం ఇక్కడ వచ్చి ఉంటున్నా అన్నాడు. త్వాం తు వేదితుమిచ్చామి కజ్జతాం క్వాసి కన్యవ సహితావన్ మనోజ్ఞాజ్ఞి రాక్షసీ ప్రతిభాసిమా. సరే, నా సంగతి చెప్పాను, నీ సంగతి ఏదో ఏడు.
నీవెవరువో నాకు కావాలి, ఎక్కడ ఉంటావు? ఇంత సుందరమైన శరీరం గల నువ్వు రాక్షస స్త్రీలాగా నాకు అనిపించటం లేదే. ఈ ప్రతిలో ఇంతకుముందు ఎక్కడా శూర్పణఖ సుందర స్త్రీ వేషం ధరించినట్లు లేదు. అంచేత నహితా మనోజ్ఞాంగి ఇలాంటి వాక్యాలు అసంగతంగా ఉన్నాయంటున్నారు పుల్లెలవ. గోరఖ్పూర్ ప్రతిలో త్వం హితావన్మనోజ్ఞాంగి రాక్షసీ ప్రతిభాతిమే అనే పాఠము. మనోహరమైన శరీరం కలను రాక్షస స్త్రీ అయి ఉంటావని మాకు తోస్తోంది అని వాళ్ళు. ఇక్కడ రాముడు మనోజ్ఞాంగి అని పరిహాసపూర్వకంగా అని ఉండచ్చు. ఈ పాఠం బాగుంది. ప్రత్యపాఠంలో మాత్రం కథలో కొంత మార్పు. రాముడు గోదావరి స్నానం చేసి వచ్చాక జటాయువచ్ తాను తన బంధుమిత్రాదులను చూడటానికి ఇంకొక ప్రాంతానికి వెళుతున్నట్టు చెప్పి రామాదుల అనుమతి తీసుకొని వెళ్ళాడు. పిమ్మట శూర్పణఖ లోకోత్తర సౌందర్యం గల స్త్రీ రూపంలో వచ్చినట్టు 3-4 శ్లోకాల వర్ణన. కానీ ఇందులో ఈ శ్లోకంలో అదేం కనపడలేదంటున్నారు ఆచార్య. ఇహల వాక్యం నిమిత్తం త్వమాగత బ్రూహి తత్పద సాబ్రవీద్వచనం కృత్వా రాక్షసీ మదనార్దిత. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చా? నిజం చెప్పు. ఆ శూర్పణఖ రాముడి మాటలు విని మన్మథ పీడితురాలై ఇలా అన్నది. శ్రూయతాం రామ వక్ష్యామి తత్వార్థం వచనం మమ అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణి అరణ్యం విచరామీదం ఏకా సర్వభయంకరా. నేను శూర్పణఖనే రాక్షస స్త్రీ. కోరిన రూపం ధరించే శక్తి ఉన్నది. నేను ఒక్కదాన్ని అందరికీ భయం కలిగిస్తూ ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటా. రావణో నామ మే భ్రాత బలీయాన్ రాక్షసేశ్వర వీరో విశ్రవస పుత్రో యది తే శ్రోత్రమాగత. ఈ అధిక బలశాలి వీరుడు విశ్రవసుని యొక్క కుమారుడు అయిన రావణుడు అనే రాక్షసుడు నా అన్న. నువ్వు అతన్ని గురించి వినే ఉంటావు ఈ పాటికి. ప్రవృద్ధ నిద్రశ్చ సదా కుంభకర్ణో మహాబల విభీషణస్తు ధర్మాత్మా నతు రాక్షస శ్రేష్ఠిత ప్రఖ్యాత వీర్యౌ చరౌ చ రణే భ్రాతరౌ కరదూషణౌ. ఎప్పుడు అత్యధికమైన నిద్రగల కుంభకర్ణుడు, ధర్మాత్ముడు, రాక్షస ప్రవృత్తి లేనివ అయిన విభీషణుడు నా యుద్ధంలో ప్రసిద్ధమైన పరాక్రమం కల కరదూషణుడు నా ఇద్దరు సోదరుడు. వాడు కూడా తానహం నమతిక్రాంత రామత్వా పూర్వదర్శనాత్ సముపేక్షాస్మి భావేన భర్తారం పురుషోత్తమం. రామా, నేను వాళ్ళని ఎవ్వరినీ లెక్క చెయ్యను. మొదటిసారిగా చూసింది మొదలు పురుషులలో శ్రేష్ఠుడమైనది మనోభావం చే భర్తగా పొందేశారైపోయి. అహం ప్రభావ సంపన్న స్వచ్ఛంద బలగామిని చిరాయ భవ మే భర్త సీతయా కిం కరిష్యసి. నేను గొప్ప ప్రభావం కలదాన్ని, బలంతో స్వేచ్ఛగా ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళగలను. చాలా కాలం పాటు నాకు భర్తగా ఉండు. నీతో, ఈ సీతతో నీకేం పని అన్న. వికృతాచ విరూపాచాత నజేయం నదుసేధ అహమేవానురూపాతే భార్యా రూపేణ పశ్యమాం. ఈ మనుష్య స్త్రీ వికృతం కలది రూపం. ఈమె స్వభావం చెడ్డ, భయంకరాలు. అది పట్ట అణగిపోయి వికృతంగా నేను ఈమెను నీ సోదరిని కూడా తినేస్తా అన్నది.
తతః పర్వతశృంగాని వనాని వివిధాని చ పశ్యన్ సహ మయా కాంతా దండకాన్ విచరిష్యతి. మనోహర, ఆ పైన నీవు నాతో కలిసి పర్వత శిఖరాలు అనేక విధాలైన వనాలు చూస్తూ దండకారణ్యంలో తిరుగుతూ ఉండొచ్చు. ఇచ్చేవ ముక్త కాకుత్సా ప్రహస్య మదిరేక్షణాన్ ఇదం వచనమారేభే వక్తుం వాక్య విశారదః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకేయ ఆదికావ్యే అరణ్యకాండే 17 సర్గః. మాటలలో నేర్పరి అయిన రాముడు మాటలు విని నవ్వు రాక్షస స్త్రీతో ఈ విధంగా మొదట పెట్టాడు మాట్లాడటం. 17వ సర్గ అయిపోయింది. 18. తతః శూర్పణఖాం రామః కామపాశావపాసితాం స్వచ్ఛయా సలక్ష్ణయా దాచ మితపూర్వమధాబ్రవీత్. రాముడు మన్మధుడి పాశం చేత బంధింపబడి ఉన్న శూర్పణఖతో చిరునవ్వుడు పరిశుద్ధం మృదువు అయిన మాటలు ఈ విధంగా పలి. కృతదారోస్మి భగభవతి భార్యేయం దయితా మమ తద్విధానాం తు గారీణాం సుదుఃఖా సహ పత్నత. పూజ్యులారా, నాకు వివాహమైంది. ఈమె నాకు చాలా ఇష్టరాలైన భార్య. నీ వంటి ఆడవాడు సవతి ఉండటానికి ఏమాత్రం ఒప్పుకోలేరు, సహించరు. అనుజస్వేషమయ భరత శీలవాన్ ప్రియదర్శన శ్రీమానకృతదారశ్చ లక్ష్మణో నామ వీర్యవాన్. లక్ష్మణుడనే పేరు గల ఈతడు నా తమ్ముడు. మంచి శీలం కలవాడు, చూసే వాళ్ళకి ఆనందం కలిగి శోభ కలవాడు, వివాహం కానివాడు, పరాక్రమవంతుడు. అపూర్వీ భార్యా చాద్ధి తరుణ ప్రియదర్శన అనురూపశ్చ తే భర్త రూపశ్చ చ భవిష్యతి. అతడింతవరకు భార్య సౌఖ్యం తెలియనివాడు, అబద్ధమాడాడు. భార్య కావాలనే కోరిక చూడటానికి అందమైన ఇతడు నీ రూపానికి తగిన భర్త కాగలడు. ఏం భయ విశాలాక్షే భర్తారం భ్రాతరం మమ అనపత్నాపరారోహే మేరుం అర్క ప్రభాయధా. అందమైన కటి ప్రదేశమైన రాక్షస స్త్రీ రాముడి మాటలు విని వెంటనే రాముణ్ణి వదిలి లక్ష్మణ్ దగ్గరికి వచ్చి ఇలా అంది. అస్య రూపస్య తే యుక్తా భార్యాహం వరవర్ణిని మయా సహసహం సర్వాన్ దండకాన్ విచరిష్యసి. నీకున్న ఈ సౌందర్యానికి, మంచి శరీర ఛాయ గల నేనే తగిందాన్ని. నువ్వు నాతో కలిసి దండకారణ్యంలో తిరుగుదుగాని రా. ఏవ ముక్తస్తు సౌమిత్రీ రాక్షస్యావాక్య గోవిద తదశూర్పణఖీం స్మిత్వా లక్ష్మణో యుక్తమబ్రవీత్. పద్మాల వంటి రంగు గలదానా, నేను పూజ్యుడైన అన్నగారి అధీనంలోని వాణ్ణి. దాసు, నాకు భార్యవై నువ్వు కూడా ఆయనకి దాసత్వం చెయ్యాలనుకుంటున్నావా? సముద్ధార్ధసిద్ధార్థముదితామలవందిని ఆర్యస్వం విశాలాగ్రి భార్యా భవయవీయసి. విశాలాక్షి, నిర్మలమైన శరీర ఛాయ గల నువ్వు అన్ని విషయాల్లో సఫలుడైన మా అన్నగారి చిన్నభార్య. నీ కోరిక సిద్ధించగా ఆనందిస్తావు. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఏనాం విరూపామ సతీం కరాళం వర్ణితోదరి భార్యాం వృద్ధాం పరిత్యజ్య త్వామే వైష భవిష్యతి. ఉత్తమమైన రంగు, అందమైన కటి ప్రదేశం కలదానా, శ్రేష్టమైన ఇలాంటి సౌందర్యం బుద్ధిమంతుడు ఎవడైనా మనుష్య స్త్రీల మీద ఆసక్తుడు పొందుతాడా?
ఇది సా లక్ష్మణేనోక్తా కరాళా వెన్నెర్నతోదరీ మంజతే యద్వచస్తథ్యం పరిహాస విచక్షణ. భయంకరాలు పొంగిన పొట్టగలది అయిన శూర్పణఖ లక్ష్మణ మాటలు పరిహాసంలో నేర్పులేని అవడం అది నిజమే అనుకుంటోంది భావం. సా రామం పర్ణశాలాయాం ఉపవిష్టం పరంతమం సీతయా సహ దుర్ధర్షం అబ్రవీత్ కామమోహితా. కామమోహితురాలైన శూర్పణఖ సీతా సమేతుడై పర్ణశాలలో కూర్చొని ఉన్న శత్రు సంహారకుడు ఎదిరింప శక్యం కాని బలపరక్రమం కలవాడైన రాముడితో అంటూ ఏనాం విరూపామసతీం కరాళం నిర్ణతోదరీం వృద్ధాం భార్యామవస్తభ్య మాం సత్వం బహుమన్యసే. నీ భార్య వికృత రూపవంతురాలు, చెడ్డది, భయంకరురా, అనగిన పొట్టకల వృద్ధురా. ఇలాంటి భార్యను చూసుకొని నువ్వు ఏం గౌరవం పొందుతావయ్యా? అద్యే మాం భక్షయిష్యామి పశ్యతస్తవమానుషి త్వయా సహకరిష్యామి నిస్సపత్నా యథా సుఖం. నువ్వు చూస్తుండగానే ఇప్పుడు ఈ స్త్రీని భక్షిస్తా, సబది పోరు లేకుండా చేసుకొని నీతో సుఖంగా విహరిస్తా. ఇత్యుక్త్వా మృగశావాక్షీ మలాత సదృశేక్షణ అభ్యవదావత్సు సంక్రుద్ధ మహోల్కారోహిణీమివ. మహాబలశాలి అయిన రాముడు మృత్యుపాసనలాగా వచ్చి మీద పడుతున్న ఆమెను అడ్డుకొని లక్ష్మణుడితో ఇలా క్రూరైరనార్యై సౌమిత్రి పరిహాస కథంచన నా భార్య పశ్య వైదేహీం కథంచిత్ సౌమ్య జీవతీం. సౌమ్య లక్ష్మణ క్రూరురాలై చెడ్డవాళ్లతో ఎప్పుడూ పరిహాసం, క్రూరులైన చెడ్డవాళ్లతో ఎప్పుడూ పరిహాసం చెయ్యకూడదు. వైదేహి ఈమె చేతిలో మరణించాల్సింది ఈ పాటికి, కానీ ఎలాగో బతికి ఉంది చూడు. ఇమాం విరూపాం అసతీమతిమత్తాం మహోదరిం రాక్షసీం పురుష వ్యాఘ్రా విరూపయితుమర్హతి. పురుష శ్రేష్ఠ రాక్షస స్త్రీ వికృతమైన రూపంతో, పెద్ద పొట్టతో, చాలా మదించి చెడ్డ స్వభావం దాని. అంచేత ఈమె ఆకారాన్ని అంగవిహీనంగా వికృతంగా ఉండేట్టు చెయ్యన్నారు. ఇత్యుక్తో లక్ష్మణస్తస్యా క్రుద్ధో రామస్య పార్షద ఉద్ధృత్య ఖడ్గం చిచ్ఛేద కర్ణనాశం మహాబలః. మహాబలశాలి అయిన లక్ష్మణుడు రాముడి మాటలు విని కోపించి రాముడి దగ్గర ఉన్న ఖడ్గం తీసుకొని ఆమె ముక్కు చెవులు కోసేశారు. నికృత్త కర్ణనాశాదు నిస్విస్వరం సా వినద్యచ యథాగతం పరద్రావా ఘోరాశూర్పణఖావనం. భయంకరురాలై ఆ శూర్పణఖ లక్ష్మణుడు ఆ విధంగా చెవులు ముక్కు కోయగా వికృత రూపంలో అరుస్తూ వచ్చిన దారినే అడవిలోకి పారిపోయి సా విరూపా మహాఘోరా రాక్షసీ శోణితోక్తిద ననాద వివిధాన్నాదాన్ యథా ప్రావృషితో యదః. అవయవాలు ఛేదించడం చేత వికృతమైన ఆకారం చాలా భయంకరంగా ఉన్న శూర్పణఖ రక్తంతో తడిసి వర్షకాల మేఘంలాగా అనేక విధాలైన ధ్వనులు కలుగుతూ ఉండేట్టుగా అరిచింది, ఏడ్చి. సా విక్షరంతి రుధిరం బహుదా ఘోర దర్శన ప్రగుహ్య బహు గర్జంతి ప్రవివేశ మహావనం. చూడటానికి భయంకరంగా ఉన్న శూర్పణఖ అనేక విధాల రక్తం ప్రవహిస్తూ బాహువులు పట్టుకొని గర్జిస్తూ మహా అరణ్యంలోకి దోవుడు తీసిందవు. తతస్థు సా రాక్షస సంఘవృత్తం ఖరం జనస్థానగతం విరూపిత ఉపేక్షతం భ్రాతరముగ్రదర్శనం పపాత భూమౌ గగనాద్యధాసని.
ఈ విధంగా అంగవికారం కలిగినట్టు చెయ్యబడ్డ శూర్పణ జనస్థానంలో రాక్షస సముదాయంతో కలిసి ఉన్న చుట్టానికి మహాభయంకరాలై విరుడుగా సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళి ఆకాశం నుండి పిడుగు వల్ల నేల మీద పడిపోయి తతస్వభార్యం భయమోహమూర్ఛిదాసలక్ష్మణం రాఘవమాగతం వనం విరూపణం చాత్మని క్షోణిలక్షితోణితోక్షిత సశంస సర్వం భగినీఖరస్య ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది వాల్మీకయే ఆది కావ్యే అరణ్యకాండే అష్టాదశ సర్గః. కరుడి సోదరి అయిన శూర్పణఖ భయమోహాలతో వ్యాకులత చెంది రక్తంతో తడిసిందై రామ లక్ష్మణులతో కలిసి అరణ్యానికి వచ్చినట్టు తనకి అవయవాలు ఛేదించిన అన్ని విషయాలు ఆ కరుడికి చెప్పేసింది. ఇది 18వ సర్గ. ఏకోనవింశః 19వ సర్గ. తాం తథాపతితాం దృష్ట్వా విరూపాం శోణితో అక్షితాం భగినీం క్రోధ సంతప్తః కరప్రచ్చ రాక్షసః అంగవిహీనురాలై రక్తస్రవిస్తూ ఆ విధంగా నేలపై పడిన సోదరి శూర్పణ చూసి రాక్షసుడైన కరుడు క్రోధంతో వ్యాకులంతో ఇలా అడిగా, ఉత్తిష్ట తావదాఖ్యాహి ప్రమోహం జహిమో సంభ్రమం వక్రమాఖ్యాహి తేన త్వమేవం రూపా విరూపిత. లే చెప్పు, మోహం తొందర వదిలిపెట్టి నీకు ఈ విధంగా అంగవైకల్యం కలిగించిన వాడెవడో చెప్పు, తొక్కి నార తీస్తానన్నారు. కహ కృష్ణ సర్పం మాసేవమాశేష విషమనాగసం దురిచ్చభి సమాపన్న మంగళ్యగ్రేణ లీలయ. ఎలాంటి బాధ కలగకుండా దగ్గర కూర్చొని ఉన్న విషంతో నిండిన కోరలుగా తాచుపాం విలాసంగా వ్రేలి కొసలతో పొడుస్తున్నాడు వాడు ఎవ్వడు. కాలపాశం సమాసజ్జా కంఠే మోహంద జానతే యస్వా మధ్య సమాసాజ్య పీతవాన్ విషముత్తమం. ఎవడు భయంకరమైన విషంతా కాలపాశానికి కంఠానికి తగల్చు అజ్ఞాతం వల్ల తెలుసుకోలేకుండా ఉన్నాడు. నిన్ను అవమానించిన అలాంటి సొంత ఎవడు. బల విక్రమ సంపన్న కామగా కామరూపిణి ఇమామవస్థాం నీతాం కేనాంతక సమాగత. దేవ గంధర్వ భూతాలలోక మహాత్ములలో అయినా ఋషుల్లో కానీ మహాపరాక్రమవంతులు ఎవడు నిన్ను ఈ విధంగా వికృత రూపునిగా చేసింది. నహి పశ్యామ్యహం లోకే యకుర్వన్ మమ విప్రియం అమరేషు సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. లోకల్లో నాకు అపకారం చెయ్యగలవాడెవడు నాకు కనపట్టల. దేవతలో ఇంద్రుడు పాకాసురుడు సంహరించిన వాడే. దేవేంద్రుడు కూడా నాకు అపకారం ఎప్పుడు చెయ్యటానికి సిద్ధపడలేదే, సాహసించలేదే. అజ్యాకం మార్గణై ప్రాణానాదాస్యే జీవితాంతకై శరీరే క్షీరమాసక్తం నిష్పిబన్ దివసారసః. కనుక ఉదకాలలో కలిపిన పాలను సారసపక్షి తాగేసినట్టు నేను ఇప్పుడు ప్రాణాంతకాలైన బాణాల చేతి నిన్ను అవమానించిన వాడి ప్రాణాలు తెస్తా. నిహతస్య మయా సంఖ్యే శరసంకృతమర్మణ సఫీనం రుధిరం రక్తం మేదినీ కశ్యపాశ్యతి. నేను యుద్ధంలో బాణాల చేత మర్మస్థానాలను ఛేదించి ఉపసంహరించిన ఎవడి నురుగుతో నిండిన ఎర్రని రక్తం భూమిని తాగుతానికి సిద్ధంగా ఉన్నది.
తస్య కస్య పత్రరథకాయాన్ మాంసముత్కృత్య సంగత ప్రహృష్టా భక్షయిక్షంతి నిహతస్య మయారణి. పక్షులన్నీ గుమికూడి సంతోషిస్తూ నా చేత చంపబడిన ఎవడి శరీరం నుండి మాంసాన్ని పెకలించి భక్షించాలి. తం న దేవాన గంధర్వాన పిశాచాన రాక్షసా మయా పపృష్టం కృపణం శక్తాస్త్రాతు విహాహవే. నేను ఇప్పుడు యుద్ధం ఎవడి కింద పడేసి ఈచ్చాలో వాడు దేవతైనా గంధర్వుడైనా పిశాచమైన రాక్షసుడైనా ఎవ్వడు వాణ్ణి రక్షించలేరు నేను తలుచుకుంటే. లభ్యశనై సంయాంతం మే శంసితుమర్హసి ఏన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జిత. నువ్వు మెల్లగా కోలుకొని ఏ దురాత్ముడు పరాక్రమం చేత వనంలో జయించాడు, అరణ్యంలో జయించాడు. ఇది భ్రాతుర్వచస్తుత్వా వచః క్రుద్ధస్య చ విశేషః తతః సభాష్మమిదమబ్రవీత్. శూర్పణఖ సోదరుడి మాటలు విశేషించి కోపించిన సోదరుడి మాటలు విని కన్నీళ్లు కారుస్తూ ఇలా చెప్పేసి, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ క్షీరకృష్ణాజినాంబరౌ ఫల పూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. దశరథ కుమారులైన రామలక్ష్మణులనే సోదరు ఇద్దరున్నారా. వాళ్ళు యువకులు, అందమైన వాళ్ళు, సుకుమారుడు, బలశాలుడు, పద్మాల వంటి విశాల నేత్రాలున్నవాడు. వాడు నారచీరలు కృష్ణాజినం వస్త్రాలుగా ధరించి ఫలమూలాలకు మాత్రమే తింటూ ఇంద్రియ నిగ్రహంతో ధర్మాన్ని ఆచరి గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వ మనుషౌ వ తౌన తర్కయితుముత్సహే. రాజలక్షణాలు కలి గంధర్వరాజుతో సమానమైన ఆ ఇద్దరు దేవతలలో మనుష్యుల్లో ఎవరో నేను చెప్పలేను, వాడు దేవతలు మనుష్యు. తరుణీ రూప సంపన్న సర్వాభరణ భూషిత దృష్ట్వా తత్ర యమయా నారి తయోర్మధ్యే సుమధ్యమా. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సౌందర్యవత అయిన ఒక యువతిని చూశారా. అందమైన నడుము గల ఆమె సకల అలంకారాలు అలంకరించుకొని ఉంది. తాభ్యాముభాభ్యాం బంభూయ ప్రణదామధికృత్యదాం ఇమావస్థాం నీతాహం యథా నాథా తథీ తథా. ఆ స్త్రీ మూలంగా వాళ్ళిద్దరూ కలిసి రక్షకులెవ్వరూ లేని స్త్రీ చేసినట్టు ఇలాంటి అవస్థ నాకు కలిగించారు. అస్యాశ్చ అనుజు వృత్తాయాస్తయోశ్చ హతయోరహం సఫేనం పాతుమిచ్చామి రుధిరం రణమూర్ధని. కుటిలమైన ప్రవృత్తి గల స్త్రీ ఆ ఇద్దరిని చంపగా రణరంగంలో అగ్రభాగం వాళ్ళ నురుగుతో నిండిన కొత్త రక్తం తాగాలని నేను కోరుతున్నాను. ఏషమే ప్రథమ కామ కృతస్థాతత్వయా భవే తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే. నాయనా, నేను యుద్ధంలో ఆ స్త్రీ రక్తాన్ని యువకులిద్దరి రక్తాన్ని తాగాలరా. నువ్వే నా మొదటి కోరిక తీర్చాలి. ఇది తస్యాం బ్రవాణాయాం చతుర్దశ మహాబలాన్ వ్యాధిదేశ కరక్రుద్ధో రాక్షసానంతకోపమాన్. ఆమె మాటలు విని కరుడు కోపిస్తూ మహాబలవంతులై యమునితో సమానులై ఆ 14 రాక్షసులను ఆ చంపమని ఆజ్ఞాపించి మానుషౌ శస్త్ర సంపన్నౌ చేర కృష్ణాజినాంబరు
ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహా. నారచీరలు కృష్ణాజిన వస్త్రాలుగా ధరించి ఇద్దరు మానవులు శస్త్రాలు ధరించి ఒక స్త్రీతో కూడా ఘోరమైన దండకార్యంలో ప్రవేశించారా. తౌ హత్వా తాం చ దుర్వ్యత్తామపావర్తితమధ్య మర్హద ఏం చదుధిరం తేజాం భగినీ మమ పాశ్యతి. ఆ మానవులిద్దరినీ చెడు నడవడికి గల ఆ స్త్రీని చంపి తిరిగి రంటరా. నా సోదరి అయిన ఈమె వాళ్ళ రక్తం తాగగలదు. మనోరథోయమిస్తోస్యా భగిన్యా మమ రాక్షస శీఘ్రం సంపాద్యతాం చౌచ ప్రపద్యస్వేన తేజస. రాక్షసులారా, మీ పరాక్రమం చేత ఈ మానవులిద్దరిని శీఘ్రంగా సంహరించి ఈ నా సోదరికి ఇష్టమైన కోరిక తీర్చాలి. ఇది ప్రతి సమాధిస్థ రాక్షసాంతే రాక్షసాస్తే చతుర్దశ తత్ర జిగ్ముస్తయాదార్థం ఘన చ ఖనే వాచలితా తథా. కరుడు ఆ విధంగా ఆజ్ఞాపించగా ఆ 14 రాక్షసులు గాలి చేత ఎగరగొట్టబడిన మేఘాల్లాగా శూర్పణఖతో కూడా వెళ్ళారు. తతస్తు తేతం సముద్ర తేజసం తదాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరా. నసేనురేనం సహసా ప్రమర్దితుం వనద్విపా దీప్తమివాగ్నిముత్థితం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే వాల్మీకే అరణ్యకాండే ఏకవనసంసరః. తర్వాత రాక్షసులు తమ వద్ద శిక్షణాలై బాణాలున్న తీవ్రమైన తేజస్సు గల రాముడు అరణ్య గజాలు పైకి లేచి ప్రజ్వరిస్తున్న అగ్నిలా వెంటనే ఎదిరింపజాల లేకపోయి. ఈ శ్లోకం బాగాలేదంట. ఇంకా ఈ రాక్షసులకు శూర్పణఖ రాముడిని చూపాల్సి ఉంది. రాముడు బయటికి రావాలి కనుక ఇది బాగాలేదు అంటున్నారు. ఇది 19వ సర్గ సమాప్తి. సరే అంత పూర్తి చేశారు. 20 తత శూర్పణఖ ఘోర రాఘవాశ్రమమాగత రాక్షసాదన చక్చేతౌ భ్రాతరౌ సగసీతయా. ఆ తర్వాత భయంకరురాలైన శూర్పణఖ రాముడి ఆశ్రమానికి వెళ్ళి సీతను రామలక్ష్మణులకు చూపించారు. ते रामं पर्णशालायामुपविष्टं महाबल लघुशः सीतया सार्धं వైదేహ్యా లక్ష్మణేన చ. తర్వాత రాక్షసులు జనకరాజపుత్రి అయిన సీతతో లక్ష్మణుడితో పర్ణశాలలో కూర్చొని మహాబలశాలి అయిన రాముణ్ణి చూసి తాం దృష్ట్వా రాఘవ శ్రీమాన్ ఆగతాన్ తాంచ రాక్షసీం అబ్రవీద్ భ్రాతరం రాము లక్ష్మణం దీప్తతేజసం. శ్రీమంతుడు రఘువంశ సంజాతుడైన రాముడు వచ్చిన రాక్షసుని చూసి తేజస్సుతో ప్రజ్వరిల్లుతున్న తమ్ముడైన లక్ష్మణుడితో ఇలా ముహూర్తం భవ సౌమిత్రే సీతాయా ప్రచ్ఛనంతర ఇమానస్యావదిష్యామి పదవీం ఆగమత సర్వీతం ఆంగమతా నివాహనిక. ముహూర్త కాలం పాటు సీతల దగ్గర ఆమెను రక్షించి ఈ రాక్షసిని అనుసరించి ఇక్కడికి వచ్చిన వాళ్ళని చంపేసి వస్తా అన్న వాక్యమేతస్తస్వత్వా రామస్య విదిదాత్మ తదేతి లక్ష్మణో వాక్యం రామస్య ప్రత్యపూజయత్. తర్వాత లక్ష్మణుడు ప్రసిద్ధమైన బుద్ధిగల రాముడి మాటలు అలాగే చేస్తానని పలుకుతూ రాముడి వాక్యాలతో రాముడి వాక్యాలు గౌరవ రాఘవోపి మహత్యాప చామీకర విభూషితం చకార సజ్జం ధర్మాత్మ తాని రక్షాంసి జాపే. ధర్మాత్ముడైన రాముడు బంగారంతో అలంకరింపబడి
గొప్ప ధనస్సుకు నారుగట్టి ఆ రాక్షసులతో ఇలా పుత్రౌ దశరథస్యావాం భరతరౌ రామలక్ష్మణౌ ప్రవిష్టౌ సీతయా సార్థం దుశ్చర్యం దండకారణ. రామలక్ష్మణులను పేరు గల మేమిద్దరం దశరథ కుమారులం. ఇక్కడ సంచరించడం కష్టమైన ఈ దండకారణ్యంలో నా భార్య సీతతో ప్రవేశించా. బాలమూలాసనౌ దాంతో తాపసౌ ధర్మచారిణం వసంతౌ దండకారణ్యే కిమర్థం ఉపహింసవధ. ఫలమూలాలు తింటూ దండకారణ్యంలో తపస్సు ధ్యానం చేసుకుంటున్న మా మీద ఎందుకురా మీరు ఇట్లా వచ్చారు అని. ఫలమూలాసనౌ దండకార్యంలో తాపసులుగా ఉంటున్న మా మీదేమిట్రా మీరు. ఇష్టాన్ పాపాత్మకాన్ హంతు విప్రకారాన్ మహాహవి ఋషీణాం తు నియోగేన ప్రాప్తోహం నశరాయుధ. హింస చేసే పాపాత్ములైన మిమ్మల్ని యుద్ధంలో చంపడానికి నేను ఋషుల ఆజ్ఞ చేత బాణాలు ఆయుధాలు ధరించి సిద్ధంగా వచ్చి తిష్టవైతాత్మ సంతుష్ట న ఉపావర్జితమన్మర్హద యది ప్రాణైరిహార్ధోప నివర్తధ్వం నిశాచరా. కనుక చాలా దుష్టులైన రాక్షసుల ఇక్కడే నిలబడి తిరిగి వెళ్ళకండి. ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళిపోయి. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసాస్తే చతుర్దశ ఊచుర్వాచం సకృతస్య బ్రహ్మజ్ఞా ఫాసూలపాణయః. మా ప్రభు చాలా గొప్పవాడు, కరుడికి కోపం కలిగిస్తే నువ్వే ఇప్పుడు మా చేత యుద్ధంలో చంపబడి ప్రాణాలు వదలాల్సి వస్తుంది అన్నారు. అలాగే కాగితే శక్తి రేఖస్య బహూనాం రణమూర్ధని అస్మాకవగ్రతాస్తు కిం పునరోద్యు మాహవే. మా చాలామంది ముందు యుద్ధరంగ అగ్రభాగంలో నిలవటానికి ఏకాకి వై నీకు శక్తి ఎక్కడదయ్యా. నువ్వు రణంలో మాతో యుద్ధం చేస్తావా? ఇంతమంది ఉన్నాము, నువ్వు అక్కడివి. ఏహి బాహు ప్రయుక్తైర్న నహ పఠితై శూలపట్టితై ప్రాణాం స్తస్యది వీర్యంచ ధనుష్య కరపీడితం. ఆ 14 రాక్షసులు కోపంతో ఇలా శూలాలను జయింపశక్యం కాని రాముడి మీద ప్రయోగం. తాని శూలాని కాకుత్త సమస్తాని 14 తావద్భిరేవ చిచ్ఛేద శరై కాంచన భూషణై. 14 శూలాలు అన్నింటినీ కూడా రాముడు బంగారు అలంకారం కల 14 బాణాలతో ఛేదించే. తత పశ్చాన్ మహాతేజ నారాజాన్ సూర్య సన్నిభాన్ జగ్రాహ పరమక్రుద్ధ 14 శిలాతవాన్. రాముడు ధనస్సు గ్రహించి దాన్ని వంచి రాక్షసులను గురి చూసి దేవేంద్రుడు వజ్రాయుధాన్ని విడిచినట్టు బాణాలు విడిచి రుక్మ పుంజాచ విశిఖా దీప్తా హేమ విభూషిత దేభిత్వా రాక్షసాం వేగ ద్వక్షాం శ్రీధరాప్లువ వినిస్పేత్పుసంతో భూమ సమజ్యాంతాశ నిశ్వనాహ. బంగారు పొన్నులతో ప్రజ్వరిల్లుతున్న బంగారు చేత లేశాల చేత తలపబడి వాళ్ళ శరీరాల నుంచి బయటకు ఉరుమల వంటి ధ్వనితో భూమిని ఛేదించుగా దానిలో ప్రవేశి ఏ భిన్న హృదయా భూమౌ ఛిన్నమూలా యువద్రుమ నిపేతు శోణితార్ధాంగా వికృతా విగతార. రాక్షసు హృదయాలు బద్దలయ్యాయి, శరీరాలు రక్తంతో తడిశాయి. ఈ విధంగా 14 మంది ప్రాణాలు వదిలి వికృత రూపాలతో మొదళ్ళు నరికిన చెట్టులాగా పడి తాన్ దృష్టాపతి తాన్ భూము రాక్షసీ క్రోధమూర్జిత పరిత్రస్తా పునస్తత్ర వ్యసృజైర్బలై భైరవస్వనాన్. శూర్పణఖ నేల మీద పడిపోయి రాక్షసులను చూసి కోప భయాలతో
అక్కడ మళ్ళా భయంకరమైన ధ్వనులు చేస్తూ అరిచి ఉపగమ్య ఖరం సాధు కించిత్ కంఠకం శుష్క శోణిత పపాద పునరేవత్త అనివర్యాసేవల్లకి. శూర్పణఖ కొంచెం ఎండిన రక్తంతో జిగురు కారుతున్న లతల మళ్ళా కరుడి దగ్గరకు వచ్చి దుఃఖితురాలై నేల మీద పడి భ్రాతు సమీపే శోకార్త ససర్జ నిరదస్ము సుస్వస్పరం ముముచే బాష్పం విషన్న వదనాతల సోదరుడి దగ్గరగా పిలుస్తూ ఏడు దుఃఖ పీడితురాలి దిగులు చెందిన ముఖంతో కన్నీళ్లు నిపాతితాంతుశ్చరణేతు రక్షసన్ ప్రభావిత శూర్పణఖా పునఃస్వర వధంచ శేషాం నిఖిలేన రక్షసాం శశంస సర్వం భగినీకరస్యద. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే అరణ్యకాండే 20 సర్గः సమాప్తః. శూర్పణఖ రాక్షసులు రణంలో చంపబడటం చూసి మళ్ళా పరిగెత్తి రాక్షసులంతా మరణించిన విషయం కరుడికి చెప్పింది. 20వ సర్గ సమాప్తం. రేపు 21వ సర్గ.